కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ వెళ్ళే వాళ్ళు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు పర్సెంటేజ్ వైజ్ గా డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ కోడింగ్ వైపు వెళ్తున్నారా లేదా 50, నాన్ 50. కోడింగ్? It's always 50. Yeah, it's always 50. If I have to take a number, మా దగ్గర జావాలో ఒక 100 మంది ఉంటే క్లౌడ్లో కూడా ఒక 100 మంది ఉన్నారు. సో యా, ఓకే, yeah. సో ఎవరు బెటర్ గా పర్ఫామ్ చేస్తారంటారు? Again, everybody does their job equally. So we need both of them. Okay. సపోజ్ ఒక అప్లికేషన్ కావాలి అంటే దాన్ని బిల్డ్ చేసేవాడు కావాలి, రైట్? బిల్డ్ చేసేవాడు కావాలి, ఆ బిల్డ్ చేసిన దాన్ని రన్ చేసేవాడు కూడా కావాలి. సో బిల్డ్ చేసేవాడు డెవలపర్, రన్ చేసేవాడు ఒక క్లౌడ్ ఇంజనీర్, ఒక డెవాప్స్ ఇంజనీర్. సో ఇట్ హ్యాస్ అ 2 hands ఆఫ్ కాంబినేషన్ థింగ్. సో ఓకే, ఓకే. అగైన్ కోడింగ్ ట్యూటర్ అంటే R&D చేస్తారు అండ్ ఇంటర్నల్ గా ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేస్తారని విన్నాం కదా. సో ప్రెసెంట్ ఏం నడుస్తుంది అండ్ ఏదైనా చేశారా? వెల్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. సో ఇక్కడ హౌ ఆర్ వీ డిఫరెంట్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఫస్ట్. అంటే బేసిక్గా మనం స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాము. ఐ విల్ సే ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ ద మార్కెట్ విల్ గివ్ యూ స్కిల్స్ అండ్ దెన్ వాట్ దే డూ ఇస్ దే గివ్ యూ సర్టిఫికేషన్ స్టేటింగ్ దట్ మీరు ఈ స్కిల్స్ నేర్చుకున్నారు అని ఒక సర్టిఫికేట్తో పంపించేస్తారు. ఆ సర్టిఫికేట్తో మనం ఇంటర్వ్యూకి వెళ్తే ఏమవుతుందంటే, ఓకే నాన్న నువ్వు నేర్చుకున్నావు, బట్ దీనిపైన నువ్వేమైనా పని చేసావా, విచ్ ఇస్ అబ్సల్యూట్ జీరో. సో దట్ ఈస్ వేర్ అవర్ R&D టీమ్ కమ్స్. సో వీ మేనేజ్ 2 departments, L&D and R&D, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చేసేది ఏంటంటే వీ బిల్డ్ రియల్ టైమ్ అప్లికేషన్స్. సో కరెంట్లీ వీఆర్ హ్యావింగ్ 11 applications in pipeline. Every application is designed for a different purpose. CTIP లాంటిది, Redimix లాంటిది, BMP, Book My Purohit, that is something that you will hear in the near future. అది చూస్తారు. సో అది దట్ ఈస్ currently in the pipeline. సో ఈ అప్లికేషన్స్ పైన మేము మన పిల్లలకి వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్తో పాటు, మేము నేర్పించిన స్కిల్స్తో పాటు, వీ ప్లేస్ దెమ్ ఇన్ దోస్ ప్రోడక్ట్స్. they'll be designing them, they'll be building these applications using different programming languages. ఇది కోడింగ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత అదే అప్లికేషన్ నాన్ కోడింగ్ వాళ్ళకి వస్తుంది. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ ది అప్లికేషన్ అండ్ మేనేజింగ్ ఇట్. సో ఎవ్రీబడి గెట్స్ అ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ నీడెడ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. రైట్. సో మీరు చెప్పిన దాంట్లో ఆ బుక్ మై పురోహిత్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ కెన్ యూ ఎలాబరేట్ అంటే దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు? యాక్చువల్లీ దిస్ ఐడియా ఈజ్ ఫ్రమ్ అవర్ CEO, ఫనీ సార్. సో బుక్ మై పురోహిత్ ఇస్ అ సింపుల్ అండర్స్టాండింగ్ ఆఫ్, లెట్స్ సే మన ఇంట్లో ఒక పూజ ఉంది, పుట్టినరోజు కావచ్చు, పెళ్లి కావచ్చు, కర్మకాండ కావచ్చు, మనకు ఒక పంతులు కావాలి. ఇప్పుడు పంతులు కూడా స్కేర్సిటీ, అంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ డిమాండ్. సో వీళ్ళను మనకు ఫోన్ చేసి నీకు ఓడన్న పంతులు తెలుసా అని అడిగే బదులు, వాట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ అప్లికేషన్ వేర్ యూ కెన్ జస్ట్ ఓపెన్ ఇట్, పుట్ యువర్ డేట్స్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక పంతులు కావాలి, ఏ లాంగ్వేజ్లో కావాలి, తెలుగువాడు కావాలా, మరాఠీవాడు కావాలా, కన్నడవాడు కావాలా, పంతులతో పాటు పూజ సామాగ్రి కూడా ఏమైనా కావాలా. సో ఆల్ ఆఫ్ దిస్ అండర్ వన్ రూఫ్ ఇస్ బుక్ మై పురోహిత్. ప్రోడక్ట్ ప్లస్ సర్వీస్ ఇక్కడ. Yes, absolutely. Okay. Yeah.